చాలా ఫాస్ట్. కానీ ఆ రిసెప్టర్స్ పెరగటం తరగటము ఫాస్ట్గా జరగదు. రిసెప్టర్స్ పెరగటం తరగటము ఇది ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ టైం పడుతుంది. ఆ డోపమైన్ పెరిగినంత ఫాస్ట్గా రిసెప్టర్స్ పెరగవు. సో ఇక్కడే బ్యాలెన్స్ దెబ్బతింటుంది. వన్స్ ఎందుకు డోపమైన్ ఫాస్ట్గా రిలీజ్ అవుతుందంటే, ఇందాక మనం అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్లో మనము చూసుకున్నాం. సడన్గా మనకి ఇష్టమైన మనిషి సడన్గా ఎపిర్ అయ్యేటప్పటికి సడన్గా డోపమైన్ క్వాంటిటీస్ అలాగా పెరిగిపోతాయి. లేదా మనకి ఇష్టమైన ఫోన్ వచ్చినా సరే, ఇష్టమైన ఫోన్ పాజిటివ్ ఫోన్ వచ్చినా ఎమ్మటే అది డోపమైన్ పెరుగుతుంది. లేదా ఒక సాడ్ న్యూస్ సడన్గా ఒక ఫోన్ వచ్చినా, మనం కనపడినా సడన్గా డోపమైన్ తగ్గిపోతుంది. ఈ లెవెల్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. కానీ బ్రెయిన్ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి రిసెప్టర్స్ తగ్గించడం పెంచడము అంత ఫాస్ట్గా జరగదు. ఇట్ టేక్స్ 1 to 2 వీక్స్ టైం. ఇది గనక పరిస్థితి, ఈ బ్యాలెన్స్ గనక తరచుగా గనక జరిగితే మనిషి హెల్త్ దెబ్బతినిపోతుంది. ఇక్కడే ఆ ఫ్రీక్వెంట్గా గనక ఇలా జరిగితే హెచ్చుతగ్గులు, మన హెల్త్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. అందుకని న్యాచురల్గా రిలీజ్ అయ్యేటటువంటి డోపమైన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. డోపమైన్ బాగా ఎక్కువ రిలీజ్ అయితే ఆ మోటివేషన్ ఎక్కువై, ప్రేరణ ఎక్కువై, అదే పనిని ఒక ఉన్మాదిలాగా రాక్షసులాగా చేస్తే ఎటువంటి అనర్థాలు సంభవిస్తాయో ఒకసారి చూద్దాం. స్క్రిజోఫీనియా అనే జబ్బు వచ్చే ప్రమాదం ఉంది. మనోవైకల్యం, లాంగ్ టర్మ్ మెంటల్ డిజార్డర్, అనుమానాలు, భ్రమలు, బ్రేక్డౌన్, అదే ఒక థాట్, ఎమోషన్, ఆ బిహేవియర్, ఆ రిలేషన్ కట్ అయిపోతుంది.